హెల్తీ టీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇక నేను టీని నాటు బెల్లంతో తయారు చేయబోతున్నాను. తయారీ విధానం చూద్దాము. ఒక గిన్నెని తీసుకోండి. అందులో కొన్ని నీళ్ళు తీసుకోండి. నీళ్ళని కొద్దిగా మరగనివ్వండి. మరిగించాక అందులోకి టీ పౌడర్ని తీసుకోండి. మీరు ఎంతమందికి అయితే టీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీని తీసుకోండి. నేను ఇక్కడ 3 రోజెస్ నేచురల్ కేర్ టీ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి అయితే టీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి టీ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్ మాత్రమే టీని ప్రిపేర్ చేస్తున్నాను, దాన్ని బట్టి తీసుకుంటున్నాను. టీ పౌడర్ని వేసి కొంచెం సేపు మరిగించండి. కొంచెం మరిగిన తర్వాత అందులోకి నాటు చక్కెరని వేయండి. నాటు చక్కెర అంటే బెల్లం పొడి. అందులో కెమికల్స్ ఏమీ యూస్ చేయని బెల్లం పొడి. నేను ఇక్కడ కేన్ జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అపోలో లైఫ్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి కెమికల్ ఫ్రీ. ఇందులో కెమికల్స్ ఏమీ యూస్ చేయరు బెల్లం తయారు చేసేటప్పుడు. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. మీకు ఎంతైతే తీపి కావాలో దాన్ని బట్టి బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ యూస్ చేస్తున్నాను. బెల్లం పొడిని వేసాక కొంచెం కరిగే వరకు కొంచెం సేపు మరగనివ్వండి. గిన్నెను ఒకసారి అలా తిప్పితే బెల్లం పొడి టీ పౌడర్ బాగా మిక్స్ అయ్యి బెల్లం కరుగుతుంది. కొంచెం బెల్లం కరిగాక మీకు ఎంత టీ అయితే కావాలో, మీరు ఎంతమందికి అయితే టీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పాలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టోన్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడితే అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఆరోగ్యానికి మంచిది కాదని నేను ఫ్యాట్ తీసేసిన టోన్డ్ మిల్క్ని తీసుకుంటున్నాను. పాలు గిన్నెలోకి పోసిన తర్వాత గిన్నెను ఒకసారి అటు ఇటు తిప్పుతూ పాలు, టీ పొడి, బెల్లం పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పాలి. 2 ఏలక్కాయలు తీసుకొని, దీన్ని కార్డమమ్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని తీసుకొని దంచైనా వేసుకోవచ్చు, లేదంటే ఊరికే అలా ఓపెన్ చేసి కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ పట్టిందంటే టీకి బాగా మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేసి కొంచెం సేపు మరిగించండి. బెల్లం పొడి టీ పౌడర్తో మిక్స్ చేసి ఉడికించడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. మీరు వేడి ఉన్న పాలల్లో బెల్లం పౌడర్ మిక్స్ చేశారంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా చేశారంటే పర్ఫెక్ట్ బెల్లం టీ తయారవుతుంది. 3 రోజెస్ నేచురల్ కేర్ యూజ్ చేస్తున్నాను కదా, ఇందులోనే నేచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. టీ పొంగొచ్చేదాకా ఇలా మరిగించండి. బాగా మరిగిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదు. జస్ట్ ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించేసి ఆఫ్ చేసేయండి స్టవ్ని. మరిగించేప్పుడు గిన్నెని అటు ఇటు తిప్పుతూ మరిగించుకోండి. దానివల్ల టీ పౌడర్ పాలతో బాగా మిక్స్ అవుతుంది. ఇక్కడ చూసారుగా, టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ఫిల్టర్తో వడగట్టేసి కప్లోకి తీసేసుకుందాం. నేను ఇక్కడ టీ ఫిల్టర్ యూస్ చేసుకొని కప్లోకి వడగడుతున్నాను. చూసారుగా, వేడి బెల్లం టీ, హెల్దీ బెల్లం టీ రెడీ అయిపోయింది. టీ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ బెల్లం టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది తాగడం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. ఇది బాడీ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ టీ బాడీ డైజెషన్ని మెరుగుపరుస్తుంది, డీటాక్సిఫై చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది, ఇంకా వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో బెల్లం యూస్ చేయడం వల్ల బెల్లంలోని జింక్, సెలీనియం ఇవన్నీ మినరల్స్ మన బాడీకి చాలా ఉపయోగపడతాయి. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టీని కంపల్సరీ డైలీ ఒక్కసారైనా తీసుకోవాల్సిందే. టీని ఎక్కువ క్వాంటిటీస్లో ఒకేసారి తీసుకోకూడదు. కొంచెంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చక్కెరని ఎక్కువగా వాడకూడదు. చక్కెర వాడడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని చాలా రీసెర్చర్స్ చెప్తున్నాయి. క్యాన్సర్ కణాలను పెంచే శక్తి చక్కెరకు ఉందని చాలా రీసెర్చర్స్ చెప్తున్నాయి. సో చక్కెర వాడడం తగ్గించి బెల్లం యూస్ చేసుకోవడం మంచిది. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.